లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. కాజల్ అగర్వాల్ లక్ష్మి కళ్యాణ సినిమాతో సినిమా పరిశ్రమలకు వచ్చి ఎన్నో సినిమాలతో మెప్పించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దాదాపు 17 ఏళ్లుగా వరుస సినిమాలు చేస్తుంది. కరోనా సమయంలో సినిమాలు కొంచెం గ్యాప్ ఇచ్చి పెళ్లి చేసుకొని బాబుని కని ఫ్యామిలీ లైఫ్ గడుపుతుంది. ఇప్పుడు మళ్ళీ సత్యభామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాజల్ మొదటిసారి ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాతో వస్తుండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూ పలు ఆసక్తికర విషయాలు చెప్పింది. అయితే ఈ క్రమంలో తాను సినీ పరిశ్రమలకు అధికారంగా ఎంట్రీ ఇవ్వక ముందే ఓ సినిమా చేసినట్టు తెలిపింది. కాజల్ అగర్వాల్ లక్ష్మి కళ్యాణ సినిమాతో 2007లో సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. కానీ అంతకు ముందే 2004లో క్యూన్ హో గయానా అనే హిందీ సినిమాలో చిన్న పాత్ర వేసింది. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, వివేక్ ఓబరాయ్, సునీల్ శెట్టి పలువురు ముఖ్య పాత్రలో సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ చెల్లెల పాత్రలో కాజల్ కనిపించింది. అయితే ఆ పాత్ర కొద్దిసేపు మాత్రమే తెరపై కనిపిస్తుంది. దీని గురించి కాజల్ మాట్లాడుతూ, ముంబైలో ఉన్నప్పుడు తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చిన ఆ పాత్ర, అప్పటికి నాకు సినిమాలోకి వెళ్ళాలని అనే ఆలోచన కూడా రాలేదు. వచ్చింది అని చేసేశాను. దానికి నాకు ఏం రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదు. సరదాగా వెళ్ళి సరదాగా చేసేశానని తెలిపింది.